నెంబర్లు పడుతున్నాయా? పెట్టండి. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానం చేద్దాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. మరొక ఆదివారాన్ని మా జీవిత కాలంలో మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. యాకోబు జీవితాన్ని మేము ధ్యానిస్తూ ఉంటుండగా యాకోబు జీవితంలో నుంచి మాకు కావలసిన జ్ఞానము దయచేయండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైన నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృప చేత మాత్రమే నీవు నిలబెట్టావు. అభ్యంతర పరచ చూచే సాతాను, దురాత్మ, చీకటి శక్తుల ప్రభావం నుంచి తొలగించి మేమందరం కూడా ఉన్నతంగా నేర్చుకున్నట్లుగా దీవించమని క్రీస్తు యేసు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, యాకోబు జీవితాన్ని మనం ధ్యానిస్తూ వస్తున్నాము. ఈ యొక్క యాకోబు జీవితాన్ని ఇంకా బాగా మనం అర్థం చేసుకోవడానికి ఒక వచనాన్ని మనం వాక్య పఠన భాగంగా చదువుకొని యాకోబు జీవితంలోకి వెళ్తాం. ఓకే. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం చూడండి ఒకసారి. ఏమన్నా చదవండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. యాకోబు జీవితానికి సామెతలకు ఏంటండి సంబంధం అంటారా? చదవండి, తర్వాత మనం ధ్యానించుకోవచ్చు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరము అగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. ఇక్కడ మనం ఏమని చూస్తున్నామంటే, యెహోవా యందు అనగా దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి మంచి ప్రవర్తన ప్రవర్తిస్తున్నారో అలాంటి వారికి ఎవరైనా శత్రువులు ఉంటే, శత్రువులు అయితే, తన యందు భయభక్తులు కలిగినటువంటి ఈ యొక్క భక్తుడి యొక్క శత్రువుని కూడా దేవుడు అతనికి మిత్రుడుగా చేస్తాడు అని మనం సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనంలో చదివాం. దీన్ని యాకోబు జీవితంలో ఎలా మనం చూస్తాము అంటే, జాగ్రత్తగా, యాకోబు లాబాను ఇంటికి ఎందుకు వెళ్ళిపోయాడు అంటే, అన్న అయిన ఏశావు యాకోబుని చంపాలనుకున్నాడు. విన్నారు కదా? అమ్మ పంపించేసింది, చిన్నోడా నీ మావయ్య దగ్గరికి వెళ్ళిపోరా, మీ అన్న నిన్ను చంపాలనుకుంటున్నాడు అన్నది కదా. నిజమే. ఏశావు యాకోబుని ఏం చేయాలనుకున్నాడు? చంపాలనుకున్నాడు. అంటే యాకోబుకి ఏశావు శత్రువు అయ్యాడు అన్నమాట. అంతే కదా, శత్రువు అయ్యాడు. ఇప్పుడు యాకోబు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నందువలన శత్రువుగా ఉన్నటువంటి ఈ యొక్క ఏశావు యాకోబుకి స్నేహితుడుగా, మిత్రుడుగా మారిపోబోతున్నాడు. అది మనం చూస్తాం. ఇంకా యాకోబు జీవితంలో, అతని జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నందువలన జరిగిన మార్పులు, జరుగుతున్న సహాయాలు, ఆశీర్వాదాలు మనం చూసి మనం నేర్చుకొని మనం కూడా యాకోబు పొందిన ఆశీర్వాదాలు పొందాలి, ఆ జీవితం జీవించాలి. ఓకే. ఎక్కడ ఆపాను నేనంటే, గత వారము యాకోబు తన భార్య బిడ్డలను, ఆస్తిని తీసుకొని బయలుదేరుతాడు. లాబాను అతన్ని వెంబడిస్తాడు. తర్వాత కలుసుకొని ఇద్దరు నిబంధన చేసుకున్న తర్వాత లాబాను తన ఇంటికి తను వెళ్ళిపోతాడు. యాకోబు తన దేశానికి, తన తండ్రి ఇస్సాకు ఉన్నటువంటి దేశానికి ప్రయాణం మొదలు పెడతాడు. అయితే ఈ యొక్క యాకోబు ఏం చేస్తాడంటే, తన దాసులను అన్న అయిన ఏశావు వద్దకు ముందుగా పంపిస్తాడు. ఎందుకంటే ఒకవేళ నేను అక్కడికి వెళ్తే మా అన్న నన్ను చంపేస్తే, మా అన్న మీద నా మీద మా అన్నకి ఇంకా కోపం ఉంటే నాకు ఇబ్బంది. కనుక ఏం చేస్తాడంటే, కొంతమంది దాసులను యాకోబు ఏశావు వద్దకు పంపిస్తాడు. ఈరోజు మనము యాకోబు జీవితంలో నుంచి 32, 33, 34 అధ్యాయాలు టైంను బట్టి చూడబోతున్నాం. ఓకే, రైట్. ఈ యొక్క యాకోబు తన ఇంటికి ప్రయాణం మొదలు పెడతాడు. కనాను దేశంలో ఉన్నటువంటి
ఇస్సాకు, తన తండ్రి అయిన ఇస్సాకు రిబ్కాల వద్దకు తిరిగి ప్రయాణం మొదలు పెడతాడు. తన యొక్క భార్య పిల్లలందరినీ కూడా తీసుకొని ప్రయాణం మొదలు పెడతాడు. మొదలుపెట్టి ఆ ఇంటికి చేరాలంటే అక్కడ ఏసావు ఉంటాడు కదా, ఏసావు ఏమో తన మీద పగ్గా ఉన్నాడు, కోపంగా ఉన్నాడు. కనుక ఆ ఏసావుని సమాధానపరుచుకోవాలని, శత్రువుగా ఉన్న ఏసావుని సమాధానపరుచుకోవాలని దాసుల్ని పంపిస్తాడు. ఆ దాసుల్ని పంపిస్తే ఏసావు దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏసావు దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలంటే, అయ్యా మీ తమ్ముడు వస్తున్నాడు, నీకు చాలా ఆస్తి కానుకలు కూడా తెస్తున్నాడు అని చెప్పండి అని చెప్పి యాకోబు తన అన్న దగ్గరికి దాసుల్ని కొంతమందిని పంపిస్తాడు. ఆ దాసులు తిరిగి వచ్చి యాకోబుతో ఏం చెప్తారంటే, అయ్యా యాకోబు గారు, మీ అన్న అయిన ఏసావు నిన్ను చూడటానికి వస్తున్నాడు, తన వెంట 400 మందిని తీసుకొస్తున్నాడు అని చెప్తారు దాసులు. ఈ మాట వినంగానే యాకోబుకి భయం వేస్తుంది. 400 మందిని తీసుకొస్తున్నాడా, అటైతే నన్ను చంపడానికి వస్తున్నాడేమో అనుకుంటాడు. కనుక ఈ యొక్క భయపడతాడు యాకోబు. భయపడి మా అన్న 400 మందిని తీసుకొస్తున్నాడంటే నన్ను చంపడానికేమో అని భయపడి, ఈ యాకోబుకి చాలా ఆస్తి ఉంటుందండి. ఆ దేశంలోనే, లాబాను యొక్క దేశంలోనే చాలా ఆస్తి సంపాదించేసి ఉంటాడు. దేవుడు ఇచ్చిన ఆస్తి. కనుక ఈ యాకోబు ఒక ప్లాన్ చేస్తాడు. నా ఆస్తిని 2 భాగాలు చేస్తా, 2 భాగాలు చేసి ఒక భాగాన్ని ముందుకు పంపిస్తాను, 2వ భాగాన్ని వెనకాల పంపిస్తూ వస్తుంటా. ఒకవేళ ఏసావు రాగానే ముందు భాగాన్ని కలుసుకుంటాడు కాబట్టి నా మీద ఒకవేళ అతనికి కానీ కోపం ఉంటే ఆ ముందు భాగం వాళ్ళతో యుద్ధం చేసే లోపల ఈ 2వ భాగం వాళ్ళు తప్పించుకుంటారు. తద్వారా నేను నా ఆస్తి తప్పించుకోవచ్చు అనే ఆలోచనతో 2 భాగాలు చేస్తాడు ఆస్తిని. గొర్రెలు, పశువులు, మందలు, ఇవన్నిటిని, మనుషుల్ని, దాసులన్నిటిని 2 భాగాలుగా చేస్తాడు. 32వ అధ్యాయము 8వ వచనం చదవండి ఒకసారి. 32వ అధ్యాయము 8వ వచనం. ఏసావు మిగిలిన గుంపు తప్పించుకొని పోనని జనులను, ఒంటెలను 2 గుంపులుగా చేసింది. దయచేసి వాక్యం చదివేవాళ్ళు మైక్ మీ దగ్గర పెట్టుకోండి. వాక్యం చదివేవాళ్ళు ఓకే సరే. ఇలా యాకోబు 2 భాగాలు చేస్తాడు తన యొక్క ఆస్తిని. అలా వెళ్తున్నప్పుడు చూడండి ఒకసారి, ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ బాగా ఆలోచిద్దాం. యాకోబు జీవితంలో ముందు అన్నొస్తున్నాడు. ఒకప్పుడు అతను శత్రువుగా ఉన్నాడు. ఇప్పుడు మా అన్న వచ్చి నన్ను ఏం చేస్తాడు, చంపుతాడా, బాగుంటాడా అని చెప్పి యాకోబు సందిగ్ధంలో పడ్డాడు. మనమైతే మన ఇంట్లో కష్టం వచ్చినప్పుడు, మన జీవితంలో శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? యాకోబు ఏం చేస్తాడో చూద్దాం. యాకోబు ఏం చేస్తున్నాడంటే 32వ అధ్యాయము 9వ వచనం నుంచి చదవండి. 32వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులు అయితిని. నా సహోదరుడైన ఏసావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయించు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానమును విస్తరింపజేసేదనని సెలవిచ్చితివే అని. చూడండి, కష్టం వచ్చినప్పుడు, రాబోతుంది అన్నప్పుడు యాకోబు చేసిన పని దేవునికి ప్రార్థన చేయడం. యాకోబు చేసిన మొట్టమొదటి పని దేవుణ్ణి సంప్రదించడం. మన జీవితంలో ఒక గందరగోళ పరిస్థితి ఉన్నప్పుడు, మన జీవితంలో ఇప్పుడు ఏం చేయాలో తెలియదు అన్నప్పుడు
మనం ఏం చేస్తుంటామంటే అనారోగ్యం అయితే ముందు డాక్టర్ దగ్గరికి పరిగెత్తుతాం, డబ్బు అయితే ముందు మనిషి దగ్గరికి, యజమాని దగ్గరికి పరిగెత్తుతాం, మనుషుల కోసం ఆధారపడతాం. ఈ యాకోబు జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఏదైనా కష్టం వచ్చినప్పుడు రాకపోయినా కూడా ముందుగా సంప్రదించాల్సింది ఆలోచనకర్త అయిన దేవుణ్ణి. దేవుని యొక్క మాటని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, తన జీవితాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. జాగ్రత్తగా ఇక్కడ యాకోబు ఏమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడంటే 10వ వచనం చూడండి ఒకసారి, చాలా గొప్ప మాట అది. 10వ వచనం చూడండి. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటింది. ఆగునాయన చూడండి ఒకసారి. యాకోబు కృతజ్ఞత కలిగి మాట్లాడుతున్న మాట చూడండి. నేను నా తండ్రి యొద్ద నుంచి లాబాను దగ్గరికి, నా మావైన లాబాను దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక్క కర్ర ఒకటే నా దగ్గర ఉంది. ఆస్తి లేదు, ఏమీ లేదు. ఒక్క చేతి కర్ర పట్టుకొని లాబాన్ దగ్గరికి వెళ్ళిన నన్ను, దేవా భార్యలను ఇచ్చావు, బిడ్డలను ఇచ్చావు, లెక్కించలేని ఆస్తిని ఇచ్చావు, నేను మర్చిపోలా, నేను ఈ విషయం మర్చిపోలా అని కృతజ్ఞత కలిగిన వాడుగా ఉన్నాడు యాకోబు. కనబడుతున్నాడు మనకి. నువ్వు కంగారు పడుతుంటావు, కొన్నిసార్లు మనం కంగారు పడిపోతుంటాం. ఏమని? ఇప్పుడు ఎలా జరిగిందో, ఏం జరిగిందో, ఏమైందో. దేవుణ్ణి ఆశ్రయించాల్సింది పోయి తల్లి గర్భంలో నుంచి ఈ రోజు వరకు దేవుడు మనల్ని కాపాడాడన్న నమ్మకం మర్చిపోతాం. తల్లి గర్భంలో 9 నెలలు 10 నెలలు నిన్ను జాగ్రత్తగా నిర్మించింది ఎవరు? మర్చిపోయావా? పిండముగా ఉండగా నువ్వు రాలిపోకుండా నిన్ను బయటికి తెప్పించింది మర్చిపోయావా? కంటి చూపు ఇచ్చింది, నోటి మాట ఇచ్చింది, శరీరానికి బలం ఇచ్చింది మర్చిపోయావా? చిన్న బిడ్డగా ఉన్న నిన్ను ఈ రోజు ఈ వయసులోకి తీసుకొచ్చింది దేవుడని మర్చిపోయావా? ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎంతో మందిని చంపేస్తున్నారు, ఎన్నో తెగులొచ్చి, కరోనా లాంటి తెగులొచ్చి జనాలు చనిపోతే నిన్ను కాపాడాడు, ఉంచాడని మర్చిపోయావా? కానీ మనం ప్రభువా ఏం జరిగిందో, నువ్వు కాపాడుతావా లేదా అని అనుమానంలో ఉంటాం. యాకోబు కృతజ్ఞత చూపిస్తున్నాడు. తనకు దేవుడు తల్లి గర్భములో నుంచి ఏ మేలు చేశాడో అది దేవుడితో చెప్తున్నాడు. ప్రభువా నా తల్లి గర్భంలో నుంచి నువ్వే కదా నాకు మేలు చేశాడు. నేను లాబాను దగ్గరికి ఎలా వెళ్ళానంటే నాకు తెలుసు. ప్రేమ దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి. కొంతమందికి అంటే ఉద్యోగం రాగానే మైండ్ మారిపోద్ది, డబ్బులు రాగానే మైండ్ మారిపోద్ది, బలం రాగానే మైండ్ మారిపోద్ది, పదవులు రాగానే, స్నేహితులు ఎక్కువ అవ్వగానే, పనులు ఎక్కువ అయిపోగానే మైండ్ మారిపోద్ది. ఏమంటారు తెలుసా? సార్ నాకు ఈరోజు ఈ యొక్క వారం నా యొక్క ఉద్యోగం ఒకటి వచ్చింది సార్, దేవుని ఆరాధించడానికి. ఆహా అవునా? నీకు ఆ ఉద్యోగాన్ని ఇచ్చింది ఎవరు? అది మర్చిపోయావు. యాకోబులా గుర్తులేదు. యాకోబు అంటున్నాడు, తల్లి గర్భములో నుంచి ఈ రోజు వరకు నా ప్రయాణం నాకు తెలుసు. ప్రభువా నువ్వు నాకు చేసిన ఉపకారములు అంటున్నాడు. ఉపకారం అనే మాట వాడాడు అక్కడ. ఉపకారం. గాలి పిలుస్తున్నానంటే నువ్వు దయ కదా, డబ్బులు ఉన్నాయంటే నీ దయ కదా, ఆరోగ్యం అంటే నీ దయ కదా, భార్య పిల్లలు వచ్చారంటే నీ దయ కదా. యాకోబు మర్చిపోలేదు. ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనా పరుడుగా ఉన్న యాకోబు, కృతజ్ఞత కలిగి ఉన్న యాకోబు, దేవుడు చేసిన ఉపకారములను మరిచిపోని యాకోబు, తన జీవితంలో దేవుడు కాపాడుకుంటూ వచ్చిన విషయాలన్నీ దేవునితో ప్రభువా ప్రార్థనలో ఆ ప్రార్థన మనం చేయాలి. మనం ప్రార్థన చేస్తుంటాం. ఆ యంకమ్మ 2 స్టేర్లు బిల్డింగ్ కట్టింది, నేను 3వ స్టేర్ కట్టాలి ప్రభువా అంతేనా? మన ప్రార్థనలు చూడు ఎటుంటాయి.
కానీ ఎప్పుడైనా మన ప్రార్థనలో ప్రభువా నువ్వు ఎంత గొప్ప దేవుడయ్యా, నా కోసం ఆ పరలోకం వీడి భూలోకానికి వచ్చావు, దేవుడు నీకు చేసిన మేలులు అర్థమైతే ప్రార్థన బాగుంటుంది. ఎలా ప్రార్థన చేయాలో అక్కడ అలాంటి మాటలు వాడతావు. యాకోబు ప్రార్థనలో ఎలాంటి మాటలు వాడుతున్నాడు చూడు. ఏం మాట్లాడుతున్నాడు? అయ్యా పక్కనోడికి బాగా డబ్బు ఉంది, పొలాలు ఉన్నాయి, నాకు లేవు అంటున్నాడు. దేవుడు చేసిన మేలులను జ్ఞాపకము చేసుకొని చేసేదే ప్రార్థన. చేయొచ్చు, ఆరోగ్యం ఇవి ప్రభువా, డబ్బులు ఇవి ప్రభువా, చేయొచ్చు, తప్పేం లేదు. కానీ ఎంతవరకు చేసింది ఏం చేస్తావు? అదే మన జీవితంలో ప్రార్థన సరిగా లేని కారణం. అది ఇలాంటి ప్రార్థన దేవుడికి నచ్చింది. కానీ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాం మనం రేషన్ కార్డు కోసం. రేషన్ కార్డు కోసం ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తాం. వెళ్ళేసి ఆ కాగితాలు తీసుకొని ఆయన మొహం మీద పడేసి ఎంఆర్ఓ రేషన్ కార్డు ఇచ్చేసి అలా మాట్లాడతాం. ఫస్ట్ ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళాం. నేను ఏం చేస్తాం ముందు? విష్ అంటే అయ్యా అంతే కదా, నమస్కారం సార్, అంతే కదా, అంతే కదా. దేవుడి దగ్గరికి రాగానే ముందు చేయాల్సింది ఏంటో తెలుసా? ఆయనను స్తుతించడు. మందిరానికి రాగానే మొట్టమొదట పాట దేవుణ్ణి స్తుతించే పాట ఉండాలి. మందిరానికి రాగానే నీ ప్రార్థన దేవుణ్ణి స్తుతించే ప్రార్థన. ఎందుకు? ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలి. ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి నమస్తే పెట్టలేదు అనుకో, ఎట్లా ఉంటుంది ఒకసారి ఆలోచించు. ఆయన ముందు కాగితాలు ఇచ్చారు, సంతకం పెట్టమంటే కుదరదు. ముందు ఆయనకి దండం పెట్టాలి, ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలి. సార్ నమస్తే సార్, కొంచెం చూడండి సార్ అంటే ఏంటయ్యా ఏంటి నీ పని అంటాడు. మన ప్రవర్తన, అందుకే సామెతల గ్రంథము 16:7 ఒకని ప్రవర్తన యెహోవాకి ప్రీతికరమగునప్పుడు అతని శత్రువునైనాను మిత్రుడుగా చేస్తాడట దేవుడు. మన ప్రవర్తన. ఓకే రైట్. యాకోబు బయలుదేరాడు. ఈ యొక్క యాకోబు ప్రార్థన చేస్తున్నాడు. దేవుడికి ప్రార్థన చేసి ఏమంటున్నాడంటే, ప్రభువా నాకు మేలు చేస్తా అన్నావు కదా, నన్ను కాపాడుతావు, నా సంతానాన్ని పెంచుతానన్నావు కదా అని చెప్పి, నేను ఒంటరిగా వచ్చాను, నన్ను ఒక గుంపుగా చేసి ఒక పెద్ద ఆస్తి ఇచ్చావు అని చెప్పి దేవుడికి ప్రార్థన చేశాడు. తర్వాత అలా ప్రార్థన చేస్తూ అలా ముందుకు కొనసాగుతూ వెళ్తూ ఉన్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఎబ్బోకు రేవు అనే ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ భార్య పిల్లలందరినీ కూడా యాకోబు ముందుకు పంపించేస్తాడు. ముందుకు పంపించేసి తాను ఒంటరిగా మిగిలిపోతాడు. జాగ్రత్త, తాను ఒంటరిగా మిగిలిపోతాడు. మనం ఒంటరిగా మిగిలినప్పుడు సెల్ ఫోన్ చూస్తుంటామేమో. మనం ఒంటరితనాన్ని కోరుకునేది పాపం చేయడానికేమో. మనం ఒంటరితనాన్ని కోరుకునేది దేవునికి దూరంగా చెడు కార్యాలు చేయడానికేమో. కానీ యాకోబు భార్య బిడ్డల్ని, ఆస్తిని, దాసదాసీలు మొత్తాన్ని పంపించేసి ఒంటరిగా మిగిలాడు. ఎందుకంటే దేవునికి ప్రార్థన చేయడానికి. ప్రభు అంటాడు, నీవు ప్రార్థన చేయనప్పుడు ఒంటరిగా వెళ్ళి నీ తలుపు వేసుకొని నీ తండ్రికి ప్రార్థన చేయి. కొంతమంది చూడండి, జాగ్రత్తగా ఈ మాటలన్నీ జాగ్రత్తగా ఆలోచించండి. పిల్లలు ఒంటరిగా రూములో ఉంటున్నారంటే ఎప్పుడన్నా రే నువ్వు సెల్ ఫోన్ చూసేటప్పుడు నేను కూడా ఉంటాను రా అమ్మా నాన్న అనండి. ఉండనిస్తారేమో చూడు. ఎందుకని? వాళ్ళు చూసేది మంచిదేగా. అమ్మా నాన్న నేనేం చూస్తున్నాను మీరు కూడా చూడండి అంటారా? చూడరు అట్లా అందరూ. కనుక యాకోబు జీవితంలో ఒంటరితనాన్ని కోరుకున్నది దేవుడితో కలవడానికి. డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఓకే, చదువమ్మా 32వ అధ్యాయం 22 నుంచి చదువు. 32వ అధ్యాయం 22. ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను, దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని ఎబ్బోకు రేవు దాటిపోయాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను.
ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాడు. ఇక్కడ నరుడు అని రాయబడింది దేవదూత. జాగ్రత్త వినండి, తర్వాత మీకు అర్థమవుతుంది, తర్వాత చదవండి. నేను జస్ట్ ఒక అర్థం అయ్యే రీతిలో మాత్రమే తీసుకెళ్తున్నాను, తర్వాత మీరు చదువుకోండి. నేను చెప్పిందంతా కూడా యూట్యూబ్ లో చూసి తర్వాత చదువుకోండి. యాకోబు ఒంటరిగా మిగిలిపోతాడు. యాకోబు ఒంటరిగా మిగిలిపోయిన తర్వాత ఒక దేవదూత యాకోబు దగ్గరికి రావడం జరుగుతుంది. ఆ యాకోబు దగ్గరికి దేవదూత రాగానే యాకోబు చేసిన పని ఏంటో తెలుసా? మనమైతే ఏదేదో అడుగుతున్నాం దేవుణ్ణి. ప్రభు, ఆ బిల్డింగు, ఆ బంగారం, ఆ ఉద్యోగం, ఆ ఇది అడుగుతున్నాం. యాకోబు దేవుణ్ణి ఏమడుగుతున్నాడు తెలుసా? ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే నువ్వు డబ్బు, ఆశీర్వాదం అంటే నువ్వు ఉద్యోగం, ఆశీర్వాదం అంటే బంగారం, ఆరోగ్యం అనుకుంటున్నావా? దేవుని యొక్క దయ, కృప, దేవుని యొక్క తోడు, ప్రార్థన జీవితం, పరిశుద్ధమైన జీవితం, భక్తి జీవితం, విశ్వాసం. కోట్లు సంపాదించిన దేవుని దయ పెట్టి కొనలేము. డబ్బులు పెట్టి దేవుని దయను కొనలేము. ప్రధానమంత్రి అయినా దేవుడు దయ రాదు. యాకోబు ఆ దేవదూతతో ఏమంటున్నాడు తెలుసా? నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను వదలను. పెనుగులాడుతున్నాడట యాకోబు. ఆ దేవదూతతో పెనుగులాడుతున్నాడు. గట్టిగా పట్టుకొని నువ్వు నన్ను ఆశీర్వదించాల్సింది. ఆశీర్వదించాలా? ఆస్తుంది, భార్యలు ఉన్నారు, అప్పటికే 11 మంది పిల్లకాయలు ఉన్నారు, డబ్బు ఉంది, పశువులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి కదా, ఆరోగ్యం ఉంది, బలం ఉంది, ఇంకేంటి ఆశీర్వాదం? ఇక ఆశీర్వాదం ఏంటి వల్ల? మనకు అర్థమైంది ఏంటంటే ఆశీర్వాదం అంటే ఆ డబ్బు, ఆ ఉద్యోగం, ఆ ఆరోగ్యం, ఆ అన్నం, అది సుఖం. ఆశీర్వాదం అంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క తోడు. మనం ఎడారిలోకి వెళ్ళినా ఆయన మనతో రావాలి, అడవిలోకి వెళ్ళినా ఆయన మనతో రావాలి, సముద్రంలోకి వెళ్ళినా ఆయన మనతో రావాలి, అగ్నికుండంలోకి వెళ్ళినా ఆయన మనతో రావాలి, సింహాల భూమిలోకి వెళ్ళినా ఆయన మనతో ఉంటే ఏది ఇంకా. ఇది దేవుని తోడు. ఆశీర్వాదం అంటే దేవుని తోడు. ఎలా వస్తుంది? ఒకరి ప్రవర్తన యెహోవాకి నచ్చినప్పుడు యెహోవా అతనికి తోడే ఉంటాడు. మనం ఎక్కడ దెబ్బతింటున్నాం తెలుసా? యాకోబు చూడండి ఒకసారి. యాకోబు డబ్బుంది, భార్య బిడ్డలు అన్నీ ఉన్నా దేవదూత కాలు పెట్టుకొని నన్ను ఆశీర్వదించి అంటున్నాడు. ఇంకా ఏంటి ఆశీర్వాదం అంటే దేవుని తోడు. నేను ఏ స్థలంలోకి వెళ్ళినా నన్ను నువ్వు వదలకపోతే నేను పాపం చేయను, నేను పాపం చేయకుండా నువ్వు నన్ను కాపాడితే నీ తోడు ఎల్లప్పుడూ ఉంటది, నాకు ఏ సమస్య రాదు. ఇది జ్ఞానం, భక్తి. పెనుగులాడాడట యాకోబు రాత్రంతా. పెనుగులాడితే ఇక తెల్లారిపోతుంటే దేవదూత అంటున్నాడు, నన్ను వదులు, తెల్లారిపోతుంది, నేను వెళ్ళాలి పరలోకానికి. యాకోబు ఏమో పట్టుకో ఉన్నాడు, గట్టిగా కాలు పట్టుకో ఉన్నాడు. పట్టుకుంటే ఇక వదలబోయేసరికి యాకోబు యొక్క తొడ మీద కొడతాడు దేవదూత. తొడ మీద కొట్టేసరికి ఆ తొడ దగ్గర దెబ్బ తగిలి ఆ యొక్క నరం ఇదవుతుంది. యాకోబు యొక్క కాలు కొంచెం దెబ్బతింటది. సో అయినను కానీ యాకోబు ఆ దేవదూతని వదలపోయేసరికి, సరే నీకేం కావాలంటే నన్ను ఆశీర్వదించి అన్నప్పుడు ఆ దేవదూత ఒక మాట అంటాడు. అంటే దేవుడు దేవదూత ద్వారా పలికిస్తా ఉంటాడు. ఏమని అంటాడంటే, నీ పేరేంటి అని అంటాడు దేవదూత యాకోబుతో. యాకోబు అంటాడు, నా పేరు యాకోబు అంటాడు. ఈ రోజు నుంచి నీ పేరు యాకోబు కాదు, ఈ రోజు నుంచి నీ పేరు ఇజ్రాయేలు అంటాడు. ఇజ్రాయేలు అంటే అర్థం ఏంటో తెలుసా? దేవునితో పోరాడేవాడు అని అర్థం, దేవునితో ఏలేవాడు అని అర్థం. అక్కడ నుంచి యాకోబు పేరు ఇజ్రాయేలుగా మార్చబడింది. చూడండి 32వ అధ్యాయంలో ఉంటది ఆ మాట. 28. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. ఇజ్రాయేలే అనే దగ్గర 2 ఉంది. కింద ఏముందో చూడండి ఒకసారి. కింద ఫుట్ నోట్ లో దేవునితో పోరాడేవాడు. చూసారా? అసలు వాస్తవానికి దేవుడితో పోరాడే ఒక మనిషి గెలవగలడా? మనిషి దేవుడితో పోరాడి గెలవగలడా? ఇక్కడ ఏంటంటే రాపిచ్చింది
దేవుడు యాకోబు ఎంత మంచోడో, ఎంత భక్తిపరుడో, దేవుడు అంటే యాకోబుకి ఎంత నమ్మకమో అది అక్కడ రాపించింది అనమాట. వాస్తవానికి దేవుడు తలుచుకుంటే యాకోబు ఎంత, దేవుడు తలుచుకుంటే యాకోబు ఎంత. ఇక్కడ దేవుడు యాకోబు యొక్క మనసును చూశాడు. ఏంట మనసుతో గెలిచాడు అని అర్థం, దాని అర్థం. అంతేగాని దేవుణ్ణి గెలిచాడని కాదు, మనసుతో గెలిచాడు. అంటే దేవుణ్ణి విడిచిపెట్టలా. అయ్యా, నువ్వు ఆశీర్వదించే వరకు నేను నిన్ను వదిలిపెట్టను, నా మనసులో నమ్మకం ఉంది, నువ్వే నాకు ఆధారం, నువ్వే నాకు సమస్తం. దాంట్లో గెలిచాడు అనమాట. మనం ఎక్కడ ఓడిపోతాం తెలుసా? జరగదేమో, డాక్టర్లు కూడా చెప్పేశారు ఇంకా చచ్చిపోతాడని, ఇంకా జరగదేమో, అదిగో అంతమందికి వచ్చేసింది, ఇంకా నాకేం వస్తుంది చూసారా? అపనమ్మకం. కానీ యాకోబు ఆశీర్వదిస్తాడు ఆ దేవదూత, ఆశీర్వదించాల్సిందే ఖచ్చితంగా, అంతే. నమ్మకంలో గెలిచాడు యాకోబు. అందుకే అక్కడి నుంచి యాకోబుకి ఇజ్రాయేలు అనే పేరు వచ్చింది. ఇజ్రాయేలు అంటే దేవునితో పోరాడి గెలిచినోడు అని అర్థం, నమ్మకంగా ఉన్నాడని అర్థం. ఓకేనా? రైట్. అలా యాకోబు దేవదూతతో పోరాడి, ఇక దేవదూత కాళ్ళ మీద పడతాడు కదా, కొంచెం కుంటుతూ నడుస్తూ వెళ్తూ ఉంటాడు అనమాట, వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఇక ఈ యొక్క ఏసావు ఎదురు వస్తుంటాడు అనమాట. ఇక 400 మందిని తీసుకొని ఏసావు ఎదురు వస్తూ ఉంటాడు. ఎదురు వస్తూ ఉన్నప్పుడు దూరం నుంచి చూస్తాడు. ఎవరు? యాకోబు దూరం నుంచి చూసి, ఈ యాకోబు తన అన్నయ్య అయిన ఏసావుని కలుసుకునే లోపల దూరం నుంచి చూస్తాడు. కనుచూపు మేరలో అన్న వస్తున్నాడు, సైన్యం వస్తున్నారు, 400 మంది కలిసి వస్తున్నారు. చూస్తాడు. చూసి ఈ యాకోబు ఏసావుని కలుసుకునే లోపల 7 సార్లు సాగిలపడి దండం పెడతాడు. చూడండి అన్నమాట. 33వ అధ్యాయం 3వ వచనం. 33వ అధ్యాయం 3వ వచనం. తాను వారి ముందర వెళ్ళొచ్చు, సహోదరుని సమీపించు వరకు 7 మార్లు నేలను సాగిలపడను. చూడండి, అన్న అంటే ఎంత గౌరవం తమ్ముడికి అన్న అంటే ఎంత గౌరవం. మన ఇళ్లలో అన్న అంటే తమ్ముడు గౌరవం ఉండదు, తమ్ముడట అన్న గౌరవం ఉండదు. 7 సార్లు సాగిలపడ్డాడట ఏసావు, తన అన్నయ్య ఏసావుని కలుసుకునే లోపల. అప్పుడు ఏసావు దగ్గరకు వస్తాడు. దగ్గరకు వచ్చిన తర్వాత ఈ యొక్క యాకోబుని కలుసుకుంటాడు. 33వ అధ్యాయం 4వ వచనం చదవం. 4వ వచనం. అప్పుడు ఏసావు ఒకసారి గమనించండి, అసలు ఏసావు యాకోబుని ఏం చేయాలనుకున్నాడు? ఇంటికాడ చంపాలనుకున్నాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో మనం చదివాం. ఒకరి ప్రవర్తన యెహోవాకి ప్రీతికరమగునప్పుడు అతని శత్రువుని సహా అతనికి మిత్రుడుగా చేస్తాడు. ఏసావే పరిగెత్తుకొని వస్తుంది. తమ్ముణ్ణి చంపాలనుకున్న ఏసావు తమ్ముణ్ణి చూసి పరిగెత్తుకొని వస్తున్నాడు, కత్తి తీసుకొని కాదు, చంపాలని కాదు. ఏసావు పరిగెత్తుకొని వచ్చి, చూడండి ఏం చేయడానికి వస్తున్నాడు చూడండి. అతనిని కౌగిలించుకొని, తమ్ముడిని యాకోబుని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. చూసారా? శత్రువుగా ఉన్న అన్న పరిగెత్తుకొని తమ్ముడి దగ్గరకు వచ్చి కౌగులించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్న తమ్ముడా, నా సహోదరుడా అనేలా చేశాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా? దేవుడు మాట ఎంత నిజమో, దేవుడు మాట ఎంత నమ్మకమో, దేవుడు మాట ఎంత యథార్థమో, దేవుడు మాట మనం నమ్మి పాటిస్తే ఎంత ఆశీర్వాదమో చూడండి. యాకోబు జీవితంలో మనం చూస్తూ ఉన్నాం ప్రేమ దేవుని బిడ్డలారా. కనుక ఈ ఏసావు పరిగెత్తుకుంటూ వచ్చి తమ్ముణ్ణి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని నా సహోదరుడా అని ఏడ్చారట. ఇద్దరు కలిసి ఏడ్చారట. మరి ఇన్ని రోజులు మనం దూరం అయ్యామరా, ఇన్ని సంవత్సరాలు దూరం అయ్యామరా, ఒకరినొకడు దేశించుకున్నాం, నేనే నిన్ను దేశించాను అని తమ్ముడైన యాకోబు ఏమో అన్న మీద ప్రేమతో ఏడ్చాడు. ఏసావేమో నిన్ను వృధాగా నేను చంపాలనుకున్నాను రా, నాది తప్పని చెప్పి ఏడ్చాడు. శత్రువుగా ఉన్న ఏసావు మిత్రుడైపోయాడు. కారణము దేవుడు.
మన జీవితంలో దేవునికి మొదటి ప్రాధాన్యత, ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రార్థన, వాక్యము, విశ్వాసము, పరిశుద్ధత ఉంటే నీ పరిస్థితులన్నీ మార్చేస్తాడు దేవుడు. యాకోబు జీవితంలో అలాగా. ఓకే, రైట్. అలా ఏశావు యాకోబుని కలుసుకున్న తర్వాత ఈ యాకోబు మందను ముందుగా పంపిస్తాడు. మందను ముందుగా పంపించినప్పుడు ఏశావు అడుగుతాడు, ఏంటి మంద వస్తుంది, ఎందుకు వస్తుంది నా దగ్గర పంపించావంటే, నీకోసమే అన్నా, నీకోసమే అని అన్నప్పుడు ఏశావు అంటాడు, ఒరే తమ్ముడా, నాకు చాలా ఆస్తుందిరా, ఇదంతా నువ్వే ఉంచుకోలేదు అంటాడు. లేదు లేదన్నా, ఇదంతా నేను ప్రేమగా ఇస్తున్నా, తీసుకో అని ఈ యాకోబు బలవంతం చేస్తాడు. యాకోబు బలవంతం చేస్తాడు. బలవంతం చేసేసరికి, సరే నువ్వు అంత బలవంతం చేస్తున్నావు కాబట్టి నేను తీసుకుంటానని చెప్పి ఏశావు ఆస్తి తీసుకుంటాడు. తర్వాత ఈ యాకోబు తన భార్య బిడ్డలను ఏం చేయమంటున్నాడో చూడండి ఒకసారి. 33 అధ్యాయం 5వ వచనం చూడండి. ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను చూసినప్పుడు, వీరు నీకేమి కావాలని అడిగినందుకు అతడు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను. జాగ్రత్త, నేను ఇక్కడ ఒక మాట చూడండి. అసలు యాకోబు వాడుతున్న మాటలు చూడండి ఒకసారి. ఇలా అర్థమైందా బైబిల్ మీకు ఎప్పుడన్నా? ఇలా అర్థం కావాలి. ఒక్కొక్క మాటలో దాని వెనకాల అర్థం ఎతకాల. ఎట్లా వెతకాలి? మన మనసుతో ఎదిగితే, మంచి మనసుతో ఎదిగితే దేవుడు ఇస్తాడు. యాకోబు ఏశావు అడిగాడు యాకోబుని. ఏమని అడిగాడు? రే తమ్ముడా, ఈ స్త్రీలు ఈ పిల్లలంతా ఎవర్రా అని అన్నప్పుడు యాకోబు ఏమనాలా? నా పిల్లలే, నా భార్యలే అనాలి. అలా అందంలా నా అనే మాట అక్కడ వాడలేదు. చూడండి ఒకసారి ఏమంటున్నాడు అక్కడ. చూడ ఏమని వాడుతున్నాడు చూడండి ఒకసారి. దేవుడు నీకు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పి. చూడు, వీరు నీకేమి కావాలని అడిగినందుకు అతడు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే, నా పిల్లలు అనే మాట వాడడంలో దేవుడిచ్చిన పిల్లలయ్యా. ఏం మాట్లాడుతున్నాడు యాకోబు అసలు దేవుడి విషయంలో? నీకు ఏదైనా ఒక ఉద్యోగం వస్తే అది దేవుడి దయ అంటావా? నీకు పిల్లలు పుడితే దేవుడి దయ అని చెప్పగలవా? నువ్వు అన్నం తినేటప్పుడు ఈ అన్నం దేవుడిచ్చిందే అని చెప్పగలవా? కృతజ్ఞత ప్రార్థన, కృతజ్ఞత, దేవుని ఎడల కృతజ్ఞత కలిగిన యాకోబులా మనం ఉండాలి. ఏమంటున్నాడు తెలుసా? ఈ ఆస్తి, ఈ భార్య, ఈ పిల్లలంతా కూడా నా జ్ఞానం వల్ల, నా బలం వల్ల కాదు నాయన, దేవుడిచ్చాడు. ఏం భక్తులు, వాళ్ళ జీవితాలన్నీ మనకు మాదిరి ఆదర్శంగా తీసుకుంటే కదా మన జీవితాలు కూడా అలాగా ఉండేది. మనం ఈ మాయలోకంలో పడిపోయి దాన్ని దీన్ని ఆలోచనలో పెట్టుకొని దేవుడు చేసిన మేలులన్నీ వదిలేసి మన జీవితం పాడు చేసుకుంటున్నాం. అంటే ఇలా చదవాలి బైబిల్, ఇలా అర్థం చేసుకోవాలి భక్తుల జీవితాన్ని. అప్పుడు మన జీవితం కూడా బాగుంటుంది. అసలు చదువుతుంటే దావీదు అంటాడు, నీ వాక్యము నాకు కొవ్వమేదుడు దొరికినట్టుందయ్యా. ఇలా చదివితే ఎంత బాగుంటుంది. మన ఇంట్రెస్ట్ అంతా ఫోన్ మీదో, మన ఇంట్రెస్ట్ అంతా అమ్మాయిల మీదో, మన ఇంట్రెస్ట్ అంతా అబ్బాయిల మీదో, మన ఇంట్రెస్ట్ అంతా డబ్బు మీదో ఉంటది. దేవుడు కనపడ్డు, దేవుడి తీపి అర్థం కాదు, దేవుడి రుచి అర్థం కాదు. నాకు ఏదైనా ఉందంటే దేవుడిచ్చిందే. పాటలు కూడా మంచి మంచి పాటలు ఉన్నాయి. నువ్వు ఇచ్చిందేనా, నాకున్నదంతా నువ్వు ఇచ్చిందేనయ్యా అనే పాట ఒకటి ఉంటుంది. ఆ మాటలు చూడండి, వాడుతున్న మాటలు చూడండి. యాకోబు వాడుతున్న మాట దేవుడి విషయంలో, నాకేదైనా ఉందంటే అది ఆయన ఇచ్చింది. ఇలా నువ్వు చెప్పగలవు అని జీవితంలో అంటున్నాడు. రైట్. అప్పుడు అని చెప్పినప్పుడు 6-7 వచనాలు చదవండి. అప్పుడు ఆ దాసీలను వారి పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడి, లేయాయు ఆమె పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడి, ఆ తర్వాత యోసేపును రాహేలును దగ్గరకు వచ్చి అన్నకి తమ్ముడి యొక్క భార్య పిల్లలందరూ కూడా సాగిలపడి నమస్కారం చేస్తున్నాడు. ఏం సంస్కారం అండి! దేన్ని బట్టి? యాకోబును బట్టి. యాకోబు 7 సార్లు నమస్కారం చేసినప్పుడు అన్నకి భార్య పిల్లలు ఆశ్చర్యపోయారు. ఏంటి మా నాన్న
7 సార్లు నమస్కారం చేస్తున్నాడు. ఈయన గొప్పోడై ఉంటాడు. గౌరవం అనేది తల్లిదండ్రులను బట్టి పిల్లలకు వస్తుంది. నువ్వు ఏం చేస్తున్నావో అదే నీ పిల్లలు నేర్చుకుంటారు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనుకో, నీ పిల్లలకు కూడా ప్రార్థన అలవాటు అవుతుంది. నువ్వు నీతిగా ఉన్నావు అనుకో, నీ పిల్లలకు కూడా నీతి అవుతుంది. నువ్వు కూర్చొని మొగలి రేకులు సీరియల్ చూస్తున్నావు అనుకో, వాడు ఎనప రేకులు చూస్తాడు. అర్థమైందా? అదన్నమాట. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, భయభక్తులు, తల్లిదండ్రులు భయభక్తులు కలిగి ఉంటే అది గమనిస్తుంటారు పిల్లకాయలు. ఆ నాగరాజు ఉన్నాడు, వచ్చాడా? రాలా. ఆ నాగరాజు చూడండి, యేసయ్య స్తోత్రం చెప్పురా అంటే స్తోత్రం చెప్తున్నాడు. దేన్ని బట్టి? దోర్కాన్ని బట్టి. ప్రార్థన నేర్పిస్తుంది, యేసు పేరు నేర్పిస్తుంది కనుక. ఓకే, యాకోబు వాడుతున్న మాటలు చూడండి ఒకసారి. యాకోబు జీవితం చూడ, భార్య బిడ్డలందరూ వచ్చేసి అన్నకి నమస్కారం చేశారంట, సాగిలపడి. ఏం గౌరవం సంస్కారం నేర్పించాడు యాకోబు. యాకోబు ఎంత నీతిమంతుడు. ఇవన్నీ మనం వదిలేసేసి ఏదేదో పిచ్చిలో వెతుకుతుంటాం. తర్వాత ఏం జరిగిందంటే ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ యొక్క యాకోబు ఏసావుతో అంటాడు, ఏసావు యాకోబుతో అంటాడు, తమ్ముడా సరే మనం కలుసుకున్నాం, మంచిది, బాగుంది, ఇక మన ఊరికి వెళ్ళిపోతాం పదరా అంటే అప్పుడు యాకోబు అంటాడు, అన్న చూస్తున్నావు కదా ఈ పశువులన్నీ పాలిచ్చే పశువులు, ప్లస్ ఈ మందంతా కూడా చిన్నగా వెళ్ళాల్సిన మంద, ఒకే రోజు ప్రయాణం చేసింది అనుకో చచ్చిపోతాయి అన్న. కాబట్టి నువ్వు ముందుగా వెళ్ళిపో, నేను వెనకాలే వచ్చేస్తాను, కొంచెం చూసుకొని వీటిని చిన్నగా, ఈ పశువుల్ని చిన్నగా నడిపించుకొని వస్తాను అని చెప్పి తన అన్నతో చెప్పగానే, సరే తమ్ముడు వెనకాల జాగ్రత్తగా చూసుకొని వచ్చేసి అని చెప్పి ఏసావు ముందుగా వెళ్ళిపోతాడు. ఈ యొక్క యాకోబు ఇక చిన్నగా వస్తూ ఒక ఊరికి వస్తాడు. అదేముంటారంటే షకేము అనే ఊరి దగ్గరికి వస్తాడు. అక్కడ ఒక మాట ఉంది, చదవండి 18వ వచనం. అట్లు యాకోబు పద్దనారాము అంటే ఏ ఊరు? ఏమా పద్దనారాము అంటే ఏ ఊరు? ఎవరి ఊరు? పద్దనారాము ఎవరి ఊరు? అది ఒక అతను చెప్పాడు. మరి మీరంతా ఏమన్నారు ఇన్ని వారాల నుంచి? ఓకే రైట్. చదువుకున్న వాళ్ళ గురించి అడుగుతున్నాను, చదువు రాను సరే. పద్దనారాము అంటే లాభాను తన మామ ఉన్న ఊరని అర్థం. పద్దనారాములో నుండి వచ్చిన తర్వాత కనాను దేశంలో ఉన్న షెకెము అను ఊరికి సురక్షితముగా వచ్చి, ఆ మాట చూడండి ఒకసారి. పద్దనారాములో నుంచి షెకెము అనే ఊరికట యాకోబు తన భార్య బిడ్డలతో సహా సురక్షితముగా చేరాడట. ఎందుకు చేరాడు సురక్షితముగా? దేవుడు తోడే ఉన్నాడు కాబట్టి. ఎందుకు యాకోబుకి దేవుడు తోడే ఉన్నాడు? యాకోబు దేవుని ఎడల భయభక్తులు కలిగి మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడు కాబట్టి. యాకోబును దేవుడు ఎందుకు అలా నడిపించాడు అంటే యాకోబు జీవితాన్ని బట్టి. సురక్షితము భద్రంగా కాపాడుకుంటూ నడిపించాడు దేవుడు యాకోబుని. నువ్వు ప్రయాణంలో భద్రంగా ఉండాలంటే, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళి సురక్షితంగా రావాలంటే దేవుడు నిన్ను కాపాడితేనే కదా. ఆ ఊరికి షకేము అనే ఊరికి యాకోబు జాగ్రత్తగా దేవుడి చేతుల్లోంచి వచ్చాడు. సురక్షితముగా వచ్చాడట. వచ్చి ఆ స్థలంలో గుడారాలు వేస్తాడు. అంటే ఈ యొక్క తండ్రి అయిన ఇస్సాకు ఊరు ఇంకా చాలా దూరంలో ఉంది. ఆ రోజుల్లో మనలాగా విమానాలు, ట్రైన్లు, బస్సులు లేవు కాబట్టి ఒక దూరం ప్రయాణం అంటే పొద్దుగుక్కంగానే అక్కడ మళ్ళీ రెస్ట్ తీసుకొని మళ్ళీ వెళ్ళేవాడు. అంతేగా పాత రోజుల్లో అట్లాగే జరిగేది. కనుక దగ్గర ప్రయాణాలు కూడా లేట్ అయ్యేవి. అన్నం కట్టుకునేది, అక్కడ వండుకునేది, అక్కడ తినేది, మళ్ళీ తెల్లారినప్పుడు మళ్ళీ ప్రయాణం చేసేది. నైట్లో ప్రయాణం చేయరు కదా. కాబట్టి దూర ప్రయాణాల్లో లేట్ అవుతా ఉంటుంది. ఈ యొక్క యాకోబు ఏం చేశాడంటే షకేము అనే ఊరికి వచ్చిన తర్వాత
షెకెము అనే ఊరికి వచ్చిన తర్వాత అక్కడ గుడారాలు వేసేసి కొంత రెస్ట్ తీసుకుంటాడు. అయితే ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ షెకెము అనే ఊరికి వచ్చి అక్కడ గుడారం వేసి అక్కడ రెస్ట్ తీసుకుంటాడు. అప్పుడు చూడండి ఒకసారి, పట్టణరాములో నుంచి షెకెము అనే ఊరికి దేవుడు క్షేమంగా నడిపించినందుకు యాకోబు చేసిన పని చూడండి ఒకసారి. 19వ వచనం చదవండి. మరియు అతడు తన గుడారములో వేసిన పొలము యొక్క భాగమును షెకెము తండ్రి అయిన ఆ, ఆ, హమోరు కుమారుల యొక్క ఆ, 100 వర్మాలు కొని 100 వర్మలకు కొని అక్కడ ఒక బలిపీఠము అక్కడ ఒక బలిపీఠము కట్టించి ఎలోహేయి దానికి ఎలోహేయి ఇశ్రాయేలు అను పేరు పెట్టాను. చూడండి ఒకసారి ఇక్కడ మాట గమనించండి. పద్దనరాము మేనమామ ఇల్లు, అక్కడి నుంచి కష్టాలు నష్టాలు అన్నిట్లో దేవుడు కాపాడితే భార్య బిడ్డలతో ఆస్తితో యాకోబు తిరిగి వచ్చాడు. ఎక్కడ దాకా? షెకెము దాకా. ఇది మర్చిపోని యాకోబు తనని పద్దనరాములోంచి షెకెము దాకా నడిపించిన దేవుడికి ఒక బలిపీఠం కట్టి స్తుతిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. నువ్వు ఇంటికాడ నుంచి మందిరానికి వచ్చినందుకు దేవుణ్ణి స్తుతిస్తున్నావా? నువ్వు డ్యూటీకి వెళ్ళినప్పుడు, ఇంటికాడ నుంచి డ్యూటీకి వెళ్ళినప్పుడు దేవుణ్ణి స్తుతిస్తున్నావా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళా తిరిగి వచ్చినప్పుడు ప్రభువా నన్ను క్షేమంగా చేర్చావా అని స్తుతిస్తున్నావు. యాకోబు జీవితంలో అది కనబడుతుంది. అడుగడుగున దేవుని ఎడల భయభక్తులు, విధేయత, నమ్మకం, గౌరవం, భయము, మాట వినడం యాకోబు జీవితంలో మనం చూస్తున్నాం. మాట మాట్లాడితే దేవుడు అంటున్నాడంటే ఇవన్నీ ఏంటంటే నా దేవుడు అంటున్నాడు. ఇది ఆశీర్వాదం వచ్చే జీవితాలు. బలిపీఠము కట్టించి దానికి ఏమని పేరు పెట్టాడు? అన్న ఎలోహేయి ఇశ్రాయేలు అంటే దాని అర్థం మీకు తెలుసా? కింద చూడండి, అక్కడ రెండని పెట్టాడు కదా, కింద చూడండి. ఇశ్రాయేలు దేవుడే దేవుడు. వండర్ఫుల్ వర్డ్ వాడాడు యాకోబు. ఏ మాట వాడాడు తెలుసా? ఆ పద్దనరాములోంచి షెకెముకు దేవుడు సురక్షితంగా నడిపిస్తే అక్కడ బలిపీఠం కట్టి యాకోబు వాడిన మాట ఏంటో తెలుసా? ఇశ్రాయేలు దేవుడే దేవుడు. నీ నోట ఈ మాట ప్రతిదినం రాగలరా? యేసు ప్రభువుని నిజమైన దేవుడు, ఇక దేవుడు లేడు. నమ్మకమైన మాట, ధైర్యంతో చెప్పిన మాట, అనుభవంతో చెప్పిన మాట, ఇశ్రాయేలు దేవుడే దేవుడు. నువ్వు ఎవరికైనా ఇలా చెప్పావా? యేసయ్య దేవుడు, కొడతావో కొట్టు, తిడతావో తిట్టాను. మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఎవరన్నా యేసు ప్రభు గురించి చెడ్డగా మాట్లాడినా, యేసు ప్రభు గురించి తెలియకున్నా వాళ్ళకి యేసు ప్రభుని పరిచయం చేయము. ఎవరన్నా యేసు ప్రభుని తిడుతున్నాడు అనుకో, యేసుడు కదా తిడుతుంది, నన్ను కాదుగా. అదే నీ భర్తనో, నీ అమ్మనో, మీ నాన్ననో, మీ బంధువులను తిడుతున్నావు, మా అమ్మని తిడతావా, మా నాన్న తిడతావా అని పీకెళ్తావు, తగాదాకెళ్తావు. యేసు ప్రభుని ఎవరన్నా అంటే నన్ను కాదు కదా, యేసు ప్రభుని కదా అని. యాకోబుకి దేవుడంటే ప్రేమ తల్లి కంటే, తండ్రి కంటే, భార్య బిడ్డల కంటే. ఇశ్రాయేలు దేవుడే దేవుడు, ఇక దేవుడు లేడు. ఇది కదా భక్తి అంటే. ఇవన్నీ మనం నేర్చుకోవద్దా? ఇవన్నీ తెలుసుకోవద్దా? ఎప్పుడు మన మనసు అంతా లోకంలో ఉంటే, మన మనసు అంతా ఎక్కడెక్కడ ఉంటే ఎట్లా నేర్చుకుంటాం? ఓకే, యాకోబు జీవితంలో దేవుడు గురించిన ధైర్యము, దేవుడు గురించిన ప్రకటన, సువార్తే. ఆ ఊరికి, ఆ స్థలాన్ని, ఆ బలిపీఠం కట్టించి దానికి ఏమని పేరు పెట్టాడట? ఇశ్రాయేలు దేవుడే దేవుడు. అంటే అర్థమైంది, ఇంకా దేవుళ్ళు ఎవరు లేరు.
కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఈ జీవిత ప్రయాణంలో దేవుడు మనల్ని చూస్తుంటాడు, గమనిస్తుంటాడు. నా గురించి ఏమన్నా చెప్తున్నాడా? నేను చేసిన కార్యాలన్నీ గుర్తున్నాయా, మర్చిపోయాడా? ఒకవేళ కష్టం వస్తే నన్ను వదిలేస్తాడా? భక్తి జీవితంలో, భూమి మీద జీవితంలో దేవుడు చూస్తుంటాడు, గమనిస్తాడు. ఉరికినే రావు అన్ని. మనం చిన్న చిన్న వాటికి దేవుడిని విడిచేస్తాం, మనం చిన్న చిన్న వాటికి ఆరాధనకు దూరం అయిపోతాం, మనం చిన్న చిన్న వాటికి దేవుడి మీద కోపడుతుంటాం. కావాలని దేవుడు చూస్తాడు. నేనంటే ఎంత ప్రేమో, నేనంటే ఎంత గౌరవమో చూస్తాడు, పరీక్షిస్తాడు దేవుడు. యాకోబు జీవితంలో కష్టం వచ్చినా దేవుడే అంటున్నాడు, సమస్య వచ్చినా దేవుడే అంటున్నాడు, ఏ పరిస్థితి ఆశీర్వాదం వచ్చినా దేవుడే అంటున్నాడు. రెండో మాట రావడంలా. నువ్వు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, మీలో ఎప్పుడైనా ప్రార్థనకు వచ్చేటప్పుడు దేవుడంతా నాకు మేలే చేస్తున్నాడు పాస్టర్ గారు వాడారు, ఎప్పుడన్నా వాడారు నా దగ్గర? నమ్మకం అంటే అది. భక్తిలో ఎదగడం అంటే అది. దేవుణ్ణి ఎరగడం అంటే అది. దేవుణ్ణి తెలుసుకోవడం అంటే అది. కష్టం వచ్చినా కాపాడుతాడు, సమస్య ఏమొచ్చినా ఆయన కాపాడుతాడు. ఓకే అంటున్నాడు. తర్వాత ప్రేమ దేవుడు పెట్టారా, అలా దేవుణ్ణి చూడండి ఎలాగ మహిమపరుస్తున్నాడో ఈ యొక్క యాకోబు. రైట్, ఇప్పుడు ఒక సంఘటన జరుగుతుంది, అది చెప్పి నేను ముగించేస్తా. ఈ ఊరికి వెళ్ళి బలిపీఠం కట్టి ఆరాధించిన ఆ యొక్క ఊరిలో ఒక విషయం జరిగింది. ఇక్కడ యాకోబుకి ఒక అవమానం జరుగుతుంది. జాగ్రత్తగా, నీతిమంతుడే, భక్తిపరుడే, విశ్వాసే, దేవుడు తోడే ఉన్నవాడే. కానీ నీతిమంతులకు, భక్తులకు ఎందుకు అవమానాలు, సమస్యలు వస్తాయి తెలుసా? ఇంట్లో వాళ్ళు బలహీనంగా ఉన్నారనుకో, శాతానికి దొరికారనుకో, వాళ్ళ వల్ల చెడ్డ పేరు వస్తుంది. యాకోబు జీవితంలో తన కూతురు వలన యాకోబుకి ఒక నింద, ఒక అవమానం పడింది. ఏం జరిగిందో తెలుసా? ఆ యొక్క షెకెము అనే ఊరికి వెళ్ళినప్పుడు ఆ షెకెమును పరిపాలించే రాజు ఉన్నాడు. ఆ ఊరిని ఏలే ఒక అతను ఉన్నాడు. అతనికి ఒక కుమారుడు ఉన్నాడు. ఈ యొక్క యాకోబు కుమార్తె ఉంది, ఆమె పేరు దీనా, లేయా కుమార్తె. లేయకి 7 సంతానంలో 6 మగవాళ్ళు, అంటే దాసీలు 6 మగవాళ్ళు, ఒక అమ్మాయి. అమ్మాయి పేరు దీనా. ఈ దీనా తండ్రి నీతిమంతుడు, భయభక్తులు కలిగినోడు, మంచివాడు, దేవుని ఆశీర్వాదం పొంది మమ్మల్ని అందరినీ బాగా చూసుకుంటున్నాడు అని ఈ కూతురైన దీనా ఉండాల్సింది పోయి తండ్రికి చెడ్డ పేరు తెచ్చే పని చేసింది దీనా. ఏం చేసిందో తెలుసా? ఒంటరిగా అమ్మాయిలు ఒంటరిగా వెళ్ళొచ్చా? ఎక్కడికైనా బయటికి వెళ్ళొచ్చా? కదా, వెళ్ళకూడదు కదా కదా. ఈ దీనా వెళ్ళింది, తండ్రిని తోడు తీసుకొని వెళ్ళలేదు, నా సహోదరులను తీసుకొని, అన్నలను తోడు తీసుకొని వెళ్ళలేదు, ఒంటరిగా వెళ్ళింది. ఏ పనికి వెళ్ళిందో తెలుసా? ప్రార్థనకు కాదు. ఎక్కడికి వెళ్ళిందో చూడండి ఒకసారి. 34వ అధ్యాయం 1వ వచనం చదువునాయన. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఏం పనికి వెళ్ళిందమ్మా? ఏం పనికి వెళ్ళింది? ఏం పనికి వెళ్ళింది దీనా? చదవండి. ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. దేవుణ్ణి చూడడానికి పోయిందా? ఆ దేశపు ఏముంది వాళ్ళ దగ్గర? కుమార్తెల దగ్గర బుట్టకమ్మలు వేసుకున్నారా, నెక్లెస్ వేసుకున్నారా, గొలుసులు వేసుకున్నారా, చుడీదార్ వేసుకున్నారా, పంజాబీ డ్రెస్ వేసుకున్నారా, తెల్లగా ఉన్నారా, నల్లగా ఉన్నారా, పళ్ళు ఎత్తుగా ఉంటే కట్టేమన్నా కట్టించుకున్నారా, కమ్మలకి ఏమన్నా, చెవులకి ఏమన్నా కమ్మలు ఇదా? దీనికోసం వెళ్ళింది. ఎవరిని చూడడానికి వెళ్ళిందంట?
ఆ దేశపు అమ్మాయిల్ని చూడడానికి ఒంటరిగా పోయిందంట. చూసా, అసలు తల్లిదండ్రులకి చెప్పకుండా, అన్నల తమ్ములకి చెప్పకుండా ఒంటరిగా బయటికి వెళ్ళడమే తప్పు. రెండోది, ఆ వెళ్ళే కారణం ఇంకా పెద్ద తప్పు. అమ్మాయిలు చూడడానికి, ఆ దేశంలో అమ్మాయిలు ఎలా ఉంటారో చూడడానికి. ఎలా ఉంటారు? ఒక తలకాయ ఉండదా? రెండు కాళ్ళు, రెండు చేతులు, రెండు కాళ్ళు ఉండవా వాళ్ళకి? తండ్రి యొక్క భక్తి రాల దీనాకి. తండ్రి పేరు చెడగొట్టడానికి చేసిన పని చూడండి. అక్కడ ఆ సందర్భం భయంకరంగా ఉంటది. ఎప్పుడైతే ఈ దీన అమ్మాయిల్ని చూడడానికి వెళ్ళిందో, ఓకే, ఆ దేశాన్ని ఏలుతున్న వాడి యొక్క తండ్రి యొక్క కుమారుడు ఒక అతను ఉంటాడు. అతను ఏం చేస్తాడంటే ఈ అమ్మాయిని దీనాన్ని చూసి పట్టుకుని ఇంటికి తీసుకెళ్ళిపోయి బంధించి పాడు చేస్తాడు. జాగ్రత్త, బయట కూడా అదే జరుగుతుంటది. టీవీల్లో వార్తల్లో చూస్తుంటాం. ఒక అమ్మాయి డ్యూటీ నుంచి ఒంటరిగా వెళ్తుండగా దొండగులు తీసుకెళ్లి అత్యాచారం చేశారు. బస్సులో వెళ్తుండగా అత్యాచారం చేశారు. స్కూల్కి వెళ్తుండగా అత్యాచారం చేశారు. ఒంటరిగా, దేవుడితో లేడు. దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళింది, తండ్రిని విడిచిపెట్టి, అన్నని విడిచిపెట్టి వెళ్ళింది దీన. ఒంటరిగా వెళ్ళింది. ఒంటరిగా దేవుడి దగ్గరికి నువ్వు వెళ్తే బాగుంటది, కానీ ఒంటరిగా మనుషుల దగ్గరికి వెళ్తే ప్రమాదం. ఆడపిల్లలు ఎప్పుడైతే ఒంటరిగా ఆ ఊర్లో జనాన్ని చూడడానికి పోయిందో, ఆ ఊరు రాజు యొక్క కొడుకు ఈ అమ్మాయిని దీనాన్ని పట్టుకొని ఇంట్లోకి తీసుకెళ్లిపోయి పాడు చేసేసాడు. పాడు చేసి ఆ అమ్మాయిని చూసి ఇష్టపడి తన తండ్రికి చెప్తాడు, నాన్న, ఈ అమ్మాయి నాకు నచ్చింది, ఈ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకుంటా, వాళ్ళ నాన్న ఎక్కడ ఉన్నాడు, అతనితో వెళ్ళి మాట్లాడదాం మనం అని చెప్పి తన తండ్రితో చెప్తాడు. ఈ లోపల యాకోబుకు తెలిసింది తన కూతుర్ని ఆ యొక్క దేశపు రాజు యొక్క కొడుకు పాడు చేసేసాడు, ఇంట్లోకి తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకో ఉన్నాడని చెప్పి యాకోబుకు తెలుస్తుంది. యాకోబుకు తెలిసినప్పుడు పిల్లలు, యాకోబు యొక్క కొడుకులందరూ కూడా పొలానికి వెళ్ళి ఉంటారు. పొలానికి వెళ్ళి ఉంటుండగా వాళ్ళు వచ్చే వరకు, వచ్చిన తర్వాత మాట్లాడదాం అనుకుంటాడు యాకోబు. వాళ్ళందరూ వస్తారు. వాళ్ళందరూ రాగానే యాకోబు చెప్తాడు, అరే పిల్లలరా, ఇలాగ మన అమ్మాయిని ఆ దేశపు రాజు యొక్క కొడుకు తీసుకెళ్లిపోయి ఇంట్లో బంధించి పాడు చేశాడట్రా అని చెప్పి యాకోబు బాధపడుతూ చెప్తాడు. వాళ్ళందరికీ పిచ్చి కోపం వచ్చేస్తుంది, అన్నలందరికీ. కానీ రావాల్సింది ఈ అమ్మాయి మీదే. ఈ అమ్మాయి మీద కూడా రావాలి, కరెక్ట్, కానీ వాళ్ళ మీద కూడా రావాలి. పిచ్చి కోపం వచ్చేసి బాధపడుతూ ఉంటారు. ఇక్కడ ఎందుకు ఈ పని చేసింది దీనా, వాడు ఎందుకు ఈ పని చేశాడు, ఇట్లా చేశాడు అని బాధపడుతూ ఉంటారు. చూడండి, తండ్రి ఎంతో దైవభక్తుడై ఉంటే, నీతిగా నడుస్తుంటే, ఆ తండ్రి, నీతిమంతుడైన తండ్రికి, భయభక్తులు కలిగిన తండ్రికి మంచి పేరు తేవలసిన దీన నింద తెచ్చింది. ఆలోచించండి ఒకసారి. ఆ తండ్రి పరుగు పోయింది, పరుగు పోగొట్టింది దీన. కొడుకులు వచ్చాక మాట్లాడిన తర్వాత ఇట్లా చెప్తాడు యాకోబు, అయ్యా ఇట్లా జరిగిందని అని చెప్పాను. చాలా బాధపడతారు. అప్పుడు ఆ తండ్రి కొడుకులు ఇద్దరు వస్తారు. రేపు చేసినోడు వాళ్ళ నాన్న ఇద్దరు వస్తారు. వచ్చేసి యాకోబు దగ్గరకు వస్తారు. యాకోబు దగ్గరకు వచ్చి, ఇదిగో మా దేశం చాలా పెద్దది కదా, మీరు ఇక్కడే వ్యాపారం చేసుకొని మీరు ఇక్కడే ఉండండి, మా అమ్మాయిలు మీకు ఇస్తాం, మీ అమ్మాయిలు మాకివ్వండి. ఇదిగో మా కొడుకు ఆ అమ్మాయిని ఇష్టపడ్డాడు కాబట్టి మీ అమ్మాయిని మేము పెళ్లి చేసుకుంటాం, ఎంత కట్నమైనా ఇస్తాం, మీకు ఎంత కట్నం కావాలన్నా ఇస్తామని చెప్పారు. అన్నప్పుడు ఈ యొక్క యాకోబు కుమారులు ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. ఏమని చెప్తున్నాడు ఒకసారి చూడండి. 34:18 వచ్చాడు. 18 వచ్చిన చూడండి ఒకసారి. వారి మాటలో ఆమోరు కుమారుడైన షేకెముకును ఇష్టంగా ఉండేను. ఆ చిన్నవాడు యాకోబు కుమార్తె ఎందుకు ప్రీతి గలవాడు గనుక అతడు ఆ కార్యం చేయుటకు తడవ చేయలేదు. 17 మీరు మా మాట విని సున్నతి పొందని ఎడల ఆ పిల్లలను తీసుకొని పోవడం అని చెప్పగా, తర్వాత 16 ఇప్పుడు 14 చెప్పు.
మేము ఈ కార్యము చేయలేమా? సున్నతి చేయించుకొనని వానికి మా సహోదరిని ఇయ్యలేము అన్నారు యాకోబు కుటుంబం. జాతరండి, పెళ్లి చేసే పిల్లలారా, తల్లిదండ్రులారా, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుంటే నీ కూతురునైనా నీ కొడుకునైనా పెళ్లి చేయాలంటే యేసు ప్రభువుని నమ్ముకున్న వాడినే పెళ్లి చేయాలి. దేవుడంటే ఎరగని దెయ్యాలకు పూజించే వాళ్ళకి నీ కూతుర్ని నీ కొడుకునికి ఇస్తే నీ కుటుంబం నువ్వంతా శాపగ్రస్తుడైపోతావు. పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయిలు అబ్బాయిలు కూడా వినాలి. లవ్ గివ్ అని తిరుగుతుంటారే, దేవుడికి చెడ్డ పేరు కదా. సాతాన్ దగ్గరికి వెళ్ళి దేవుడు సాతాన్ కాలు పట్టుకోవాలా? పట్టిస్తావా? ఈ అమ్మాయి నీతిమంతుడైన యాకోబు తల వంచింది, తల్లిదండ్రులకు చెడ్డ పేరు తెచ్చింది. యాకోబు కుమారులు ఏమంటున్నారు తెలుసా? మా బిడ్డను నీకు ఇవ్వాలంటే నువ్వు సున్నతి చేసుకో ఉండాలి, అనగా నువ్వు యేసు ప్రభువుని నమ్ముకొని ఉండాలి అంటున్నాడు. క్రైస్తవుడు అయి ఉండాలి నువ్వు. మా అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకోవాలి. కొంతమంది పెళ్లి చేయాలంటే ఉద్యోగం ఉందిగా చాలే. పెళ్లి చేయాలంటే ఆ డబ్బు పొలం ఉందిగా, ఒకడే కొడుకు ఆస్తి ఉందిగా, చాలే. దేవుడు పక్కన పెట్టేస్తే కృతజ్ఞత, దేవుడు చేసిన మేలులు ఎరగని జనం దేవుని నమ్మని వారికి ఇచ్చి పెళ్లి చేస్తారు. కానీ యాకోబు కుమారులు ఏమంటున్నారు తెలుసా? మీరు దేవుడిని నమ్ముకోవాలా, మీరు నిజమైన దేవుడిని ఎరగలా, మీకు మాకు సంబంధం లేదు, మా పిల్లలు మీకు ఇవ్వం. ఒకవేళ సున్నతి చేసుకుంటే అప్పుడు చూద్దాం లేని ఊరికినే కపటంగా అంటారు, అలా అయినా తప్పించుకుంటారేమో. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసు? అవతల వాళ్ళు, ఆ తండ్రి కొడుకు కూడా ఏమంటున్నాడు, అవునా అమ్మాయిని మేము పెళ్లి చేసుకోవాలంటే సున్నతి చేసుకోవడం అయితే చేసేసుకుంటాం అని వాళ్ళ ఊరికి వెళ్ళిపోయి వాళ్ళ ఊర్లో అందరికీ చెప్పేస్తారు, ఇదిగో మన ఊరికి కొంతమంది వచ్చి ఉన్నారు, వాళ్ళలో ఒక అమ్మాయి మాకు నచ్చింది, అమ్మాయిని మేము పెళ్లి చేసుకోవాలంటే మేము సున్నతి చేసుకోవాలంట, మేము సున్నతి చేసుకుంటున్నాం, మీరందరూ కూడా సున్నతి చేసుకోండి అని చెప్పి ఆ ఊర్లో ఉన్న దేశంలో ఉన్న అందరూ కూడా సున్నతి చేసేస్తారు. సున్నతి చేసేసి అబ్బా ఇక అమ్మాయి మాదైపోద్దని అనుకొని సంతోషిస్తూ ఉంటారు. తేన అక్కడే ఉండదు అప్పటి వరకు కూడా, అక్కడే వెళ్ళిపోతుంది కదా గూట్లోకి, జైలుకి వెళ్ళింది కదా, ఇక అక్కడే సస్తు బతుకుతూ ఉంది. వీళ్ళకేమో మండిపోతుంది, యాకోబు కుమారులకి. ఈ దీనా యొక్క సహోదరులైన షిమ్మోను లేవి అనే ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరు ఏం చేస్తారు తెలుసా? ఆ అవమానం భరించలేక 2 కత్తులు తీసుకొని రాత్రి పూట ఎవరికి తెలియకుండా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఏం చేస్తారో తెలుసా? ఆ ఊర్లో ఏ మగోడు దొరికితే ఆ మగోడిని సీక్రెట్ గా చంపేస్తారు. మొత్తం టోటల్ గా ఆ ఊరు మొత్తం పురుషులందరినీ చంపేస్తారు. తండ్రిని రేపు చేసినటువంటి ఈ కొడుకుని కూడా చంపేస్తారు. వీళ్ళిద్దరు వీళ్ళు నరహంతకులు కావడానికి కారణం ఎవరు? దీనా. వాళ్ళు చనిపోవడానికి కారణం ఎవరు? దీనా. వాళ్ళు రేపిస్ట్ అవడానికి కారణం ఎవరు? దీనా. ఈ 2 కుటుంబాలకి బాగా విరోధం రావడానికి కారణం ఎవరు? దీనా. తన తండ్రికి అవమానం తేవడానికి కారణం ఎవరు? దీనా. వీళ్ళిద్దరు వెళ్ళి చంపేస్తారు. చంపేసి ఏం చేస్తారంటే ఆ ఊర్లో ఉన్న ప్రతి స్త్రీని, ప్రతి ఆస్తిని మొత్తాన్ని కూడా తీసుకొచ్చేస్తారు. 25, 24 చూడండి ఒకసారి. 34 వచ్చాయి. షిమోను లేవియు కత్తులు చెత్త పట్టుకొని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి. చూసారు, ప్రతి పురుషుణ్ణి చంపేశారు. వారు హామోరును అతని కుమారుడైన షెకెమును కత్తివాత చంపి షెకెము ఇంటి నుండి దీనాన్ని తీసుకొని వచ్చేస్తారు. తమ సహోదరుని చెరిపినందున యాకోబు కుమారులు చంపబడిన వారు ఉన్న చోటికి వచ్చి ఆ ఊరు దోచుకొని వారి గొర్రెలను, పశువులను, గాడిదలను, ఊరిలోని దేమి, పొలములోదేమి వారి ధనము యావత్తును తీసుకొని వారి పిల్లలందరినీ, వారి స్త్రీలను చెరపట్టి ఇంట్లో ఉన్నదంతయు తీసుకొని దోచుకొని వచ్చారు. చూడండి, వీళ్ళు నరహంతకులు అయ్యారు, ఆ స్త్రీలు పురుషుల్ని పోగొట్టుకున్నారు.
ఆ ఊర్లో వాళ్ళందరూ వాళ్ళ భర్తల్ని పోగొట్టుకోవడానికి కారణం ఒక ఆడది. ఒక 2 మాటలు చెప్పి నేను ఈ యొక్క 5వ భాగం ముగించేస్తాను. 2 మాటలు చెప్పాను. బైబిల్లో దేవుడు ఒక మాట చెప్పాడు. ప్రసంగి గ్రంథంలో ఉంటుంది, తర్వాత చదవం. సామెతల్లోని ప్రసంగిలో ఏమని ఉంటుందంటే, దేవుడు అంటావా పురుషులు మంచోలా స్త్రీలు మంచోలా అని పరీక్షించాలనుకున్నాడు. ఆయన అర్థమైందా? ఏమనుకున్నాడు? పురుషులు మంచోలా స్త్రీలు ఎక్కువ మంది మంచోలా అని పరీక్షించాలనుకున్నాడట. 1000 మంది పురుషుల్ని గమనించాడట, 1000 మంది స్త్రీలను గమనించాడట. వేలల్లో ఈ 1000 మంది పురుషుల్లో ఒక పురుషుడు నీతిమంతుడు కనబడ్డాడట. అంటే 999 మంది పాపులున్న ఒక నీతిమంతుడు, 1000 మందిలో ఒక నీతిమంతుడు పురుషుడు కనబడ్డాడట. రైట్. అదే స్త్రీలను 1000 మందిని చూస్తే 1000 మందిలో ఒకటి కూడా నీతిమంతురాలు లేదంట. గుర్తుపెట్టుకోండి, నేను తిడుతున్నాను అనుకోవద్దు, మంచోళ్ళు కూడా ఉన్నారు, అది వేరే విషయం. మరియా లాంటి వాళ్ళు, ఎస్తేర్ లాంటి వాళ్ళు ఉన్నారు, అది వేరే విషయం. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, పురుషుల కంటే స్త్రీలు దుష్టులు. పురుషుల కంటే స్త్రీలు గుణం చాలా చెడ్డది. 9 మగవాళ్ళు ఉంటే తగాదా రాదు, 2 ఆడవాళ్ళు ఉంటే తగాదా వస్తుంది. దీనా వల్ల అన్నలు నరహంతకులయ్యారు. దీనా వల్ల ఆ ఊరు భర్తలు మొత్తం పోగొట్టుకుంది. దీనా వల్ల ఆ ఊరు శ్మశానమయ్యింది. ఓకే, ఈ కార్యం చేసినందుకు యాకోబు ఆ 2 కొడుకుల్ని మందరిస్తాడు. ఈ 2 వచనం చదువుకొని ముగించుకున్నాం. 30-31 చదువు ఆయన. 34 వచనం 30-31 వచనాలు. అప్పుడు యాకోబు షిమోనును లేవీని చూసి, మీరు నన్ను బాధ పెట్టి ఈ దేశ నివాసులైన కనాలీయుల్లోను పెరిజ్జీయుల్లోను అసహ్యులుగా చేసి తిరిగి నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీద గుంపుగా వచ్చి నన్ను చంపెదరు, నేనును నా ఇంటి వారును నాశనమగుదుమని చెప్పాను. అందుకు వారు వేశ్య ఎడల జరిగించినట్లు మా సహోదరి ఎడల ప్రవర్తించవచ్చునా అన్నిటికీ. చూసారా, మా చెల్లిని తీసుకెళ్లి రేపు చేసాడు వాడిని వదిలేమంటావా అని చెప్పి తండ్రితో అంటారు. కానీ తప్పు దీనాది కూడా ఉందిగా. ఇల్లు ఎందుకు దాటిపోయింది? తండ్రి పరువు తీయడానికి బయటికి వెళ్ళిన దీన, సాతాన్తో కలిసిన దీన, దేవుణ్ణి చెడ్డ పేరు తేయడానికి ప్రయత్నించిన దీన, నీతిమంతుడైన తండ్రి యాకోబు బాధపడడానికి కారణమైన దీన. ఆ ఊరి జనాలంతా నీ కూతురు ఇలాంటిదా, నీ కూతురుని పాడు చేశారు, ఎలాంటి మాటలు పాడు ఉంటారు యాకోబు దగ్గర. ఎలా పెంచావయ్యా నువ్వు అని ఉంటారు యాకోబుని. కానీ యాకోబు మంచోడు, కూతురు తప్పుడుది. ఓకే, కనుక 34వ అధ్యాయంతో యాకోబు జీవితంలోని 5వ భాగం పూర్తయింది. మనం భక్తుడుగా ఉంటే నిందలు వచ్చినా దేవుడు మనల్ని కాపాడతాడు. కూతురు వలన చెడ్డ పేరు రావచ్చు, కానీ దేవుడు తోడే ఉన్నాడు. యాకోబు గుర్తు పెట్టుకోండి. కూతురు పాడవుతుంది, యాకోబు పాడవుడు. యాకోబు పెంపకం తప్పు కాదు, కూతురుది తప్పు. దేవుణ్ణి చూడాల్సిన, వాక్యాన్ని చూడాల్సిన దీన ఊర్లో అమ్మాయిని చూడడానికి పోయింది. సెల్ ఫోన్ చూడబోకండి, సెల్ ఫోన్ ఏముందో చూడండి, వాక్యంలో ఏముందో చూడండి. తోకోవచ్చు. ధన నిధి ఇది ధన నిధి, జ్ఞాన నిధి. ఎన్ని విషయాలు ఉంటాయో దేవుడు వాక్యంలో. ఎంత బాగుంటుందో దేవుడు వాక్యం చదువుతుంటే. ఇలా మనకు బోరు కొడుతుందంటే లోకంలో సాతాను దగ్గర మనం స్నేహం చేస్తున్నాం అని అర్థం. వాక్యం బోరు కొడుతుందంటే, ఇది వాక్యం ఎందుకు బోరు కొడుతుంది? పాపం ఇష్టమైంది కనుక. పాపం ఎప్పుడు బోరైంది? వాక్యం ఇష్టమైంది. ఓకే, కనుక దేవునికి తల్లిదండ్రులకు చెడ్డ పేరు తెచ్చే పనులు పురుషుడైనను స్త్రీనైనను చేయకూడదు.
ఓకే, యవనస్తులు వింటున్నారు కదా, ఎవరితో పెళ్లి చేసుకోవాలి? దేవుణ్ణి నమ్మిన వాళ్ళనే పెళ్లి చేయాలి. ఎన్నిసార్లు చెప్పున్నాను ఈ మాట, ఎన్నిసార్లు మనకి గ్రంథంలో టచ్ అవుతుంది ఈ మాట. దీన్ని విన్నోళ్ళు దీనాలాంటి వాళ్ళే. అర్థమైందా? వినోళ్ళు దీనాలాగా నాశనం పాడైపోతారు. యాకోబు దేవుడు తోడై ఉండి ఆశీర్వాదంతో నడుస్తున్నాడు. ఇజ్రాయేలు అనే పేరు నిలబెట్టాడు దేవుడు. దేశానికి ఇజ్రాయెల్ దేశం. 12 గోత్రాలు యాకోబు గర్భంలో నుంచే వచ్చాయి. ఓకే, కనుక యాకోబు జీవితంలో ఒక మచ్చ కూతురు తెచ్చిపెట్టింది. అలా మనము యాకోబు లాగా భయభక్తులు కలిగి ఉండాలి. ఓకే, దేవునికి మహిమ కలుగుతుంది కనుక.